ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సందిగ్ధంలో పడ్డ కృష్ణా డెల్టా రైతులకు గోదావరమ్మ అండగా నిలిచింది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. అయినా సరే పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ద్వారా ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకుంటున్న తీరు ప్రశంసలను అందుకుంటోంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. వరుణుడు ముఖం చాటేయడం వల్ల కృష్ణా డెల్టా రైతులు సందిగ్ధంలో పడ్డారు. నారుమడులు ఎండిపోతుంటే ఆందోళన చెందుతున్నారు. బోర్లపై ఆధారపడదామంటే భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టి పట్టిసీమపై పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఆనాడు 14లో తీసుకున్న నిర్ణయం మరి ఈనాడు ఈ 10 సంవత్సరాలు పండుకుంటూ వచ్చింది. మరలా ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టా బ్రతుకుతుంది అంటే అది పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు చొరవతోనే ఇదంతా కూడా సాధ్యపడింది. సాధారణంగా జూలై మొదటి వారానికి గోదావరిలో వరద ప్రవాహం మొదలవుతుంది. పట్టిసీమ మోటార్లు పని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఎగువన వర్షాలు లేక గోదావరిలో నీటి లభ్యత ఆశించిన స్థాయిలో లేదు. నీటి మట్టాలు తక్కువగా ఉండడంతో పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని పంపడం సవాలుగా మారింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా అందుబాటులో ఉన్న జలాలను పొదుపుగా వాడుకుంటూ డెల్టా చివరి ఆయకట్టు వరకు నీరందించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, బోర్లు ఆగిన బోర్లు పోసినాయి. అనేక రకాలుగా దుర్భిక్షం ఏర్పడే టైంలో పట్టిసీమ అనేది ఆ రోజున చూస్తే మాకు ఒక దేవత, ఒక వరంలా కనపడింది. అది మా చంద్రబాబు గారు చేసే కృషికి మేము రైతులందరికీ ఇంకా మేము బతుకుతామనే ఆశ ఉంది. మేము వ్యవసాయం చేయడం బాగుంది. ఈ కృషి అంతా చంద్రబాబు గారు దూరదృష్టి చేసిన దానికి రైతులు మేము అందరం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఇంత. సాధారణంగా నిరుపయోగమైన గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ పట్టిసీమ ద్వారా వాటిని ఒడిసిపట్టి ప్రకాశం బ్యారేజీకి చేర్చడం ద్వారా దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. అక్కడి నుంచి పట్టిసీమలో నుంచి వచ్చే నీరు కృష్ణానదిలో కలుస్తూ ఉండగా ఈ మధ్యలో ఉన్న కొన్ని జిల్లాల వారికి అందరికీ కూడా నీరు కనీసం ఇప్పుడు ముందు ప్రజెంట్ నారుమళ్ళు బతికించుకుంటున్నారు. తాగునీరు కానీ కొన్ని చెరువుల్లోకి నీళ్లు వెళ్తేనే కానీ అక్కడి నుంచి బోర్వెల్ కింద గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానీ అన్ని విధాల మంచి సౌలభ్యం. చాలా దూరదృష్టితో ఏనాడైతే విజయంతో పనిచేస్తున్న నాయుడు గారు ఎలా పనిచేస్తున్నారో అదే ఇవాళ అందరికీ కూడా ఉపయోగమై ఆకర్షణీయంగా గోదావరి కృష్ణా కూడా ఈరోజు ఈ నదుల అనుసంధానం పద్ధతిలో పట్టిసీమ ద్వారా అనుసంధానం జరిగింది. ఇది ఇలాంటి డ్రాట్ కండిషన్లో ఈ కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు తీసుకెళ్లడం వలన కనీసం నారుమళ్ళు మంచినీళ్ళకైనా సరే ఉపయోగపడతా ఉంది. ఇవి లేకపోతే పరిస్థితి ఏ రకంగా ఉందో. మొత్తానికి ఎల్నినో వల్ల కరువు పరిస్థితులు వచ్చినా పట్టిసీమ ప్రాజెక్ట్ దాని ప్రభావాన్ని తగ్గించింది. తద్వారా ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యత ఏంటో మరోసారి రుజువైంది.